సోషల్ మీడియాలో. ఎందుకనంటే ప్రధాన మీడియా అని చెప్పుకునేటువంటి మీడియాలో కొన్ని వార్తలు మరుగున పడిపోతున్నాయి. మరి ఆ మరుగున పడిపోవడమే కాదు, ఈ తెలంగాణ రాష్ట్రంలో అత్యంత దారుణాలు జరుగుతూ ఉంటే కూడా ఆ దారుణాలను కేవలం చిన్న వార్తగా రాస్తున్నటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. మరి ఈ క్రమంలో ఒకసారి సోషల్ మీడియా వేదికగా జరుగుతున్నటువంటి పోరాటాలకు సంబంధించిన విషయాన్ని తెర మీద తీసుకురావడం కోసం మేము ప్రయత్నం చేస్తున్నాం. అందులో భాగంగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు నిన్న పెట్టినటువంటి ఒక పోస్ట్ను చూద్దాం. సూర్యాపేట సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో నిన్న రాత్రి ఆత్మహత్యకు పాల్పడిన దగ్గుపాటి వైష్ణవి కుటుంబానికి న్యాయం జరగాలని మృతురాలి తల్లిదండ్రులు పాఠశాల ఎదుట చేపట్టిన ధర్నాలో పాల్గొన్నాను. మృతురాలి తల్లిదండ్రులు నినదిస్తున్నది ప్రభుత్వం ప్రకటించిన 6 గ్యారంటీల అమలు కోసం కాదు, వాళ్ళ బిడ్డల ప్రాణాలకు గ్యారంటీ కావాలని పుట్టెడు శోకంలో బాధతప్త హృదయాలతో నినదిస్తున్నారు. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడి 60 రోజులు పూర్తయింది. కానీ ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారు ఎస్సీ ఎస్టీ మైనార్టీ సంక్షేమ శాఖలకు మంత్రులను నియమించలేదు. ఈ బిడ్డల గోడు ఎవరికి చెప్పుకోవాలి? అసెంబ్లీలో అన్నీ చర్చిస్తున్నారు, కానీ గురుకులాలు వసతి గృహాల్లో విద్యార్థుల వరుస ఆత్మహత్యలపై మాత్రం చర్చ జరగడం లేదు. ఎందుకు? ఈ బిడ్డల ప్రాణాలకు విలువ లేదా? లేక మీ బిడ్డలు ఇలాంటి సంక్షేమ హాస్టల్లో చదవడం లేదని చర్చిస్తలేరా? ప్రజాపాలన అంటే ఇదేనా? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తక్షణమే స్పందించి ఆత్మహత్యలకు పాల్పడిన విద్యార్థుల కుటుంబాలకు ₹1 కోటి ఎక్స్గ్రేషియా చెల్లించాలి. కుటుంబంలో ఒక్కరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలి. విద్యార్థుల వరుస ఆత్మహత్యలపై ప్రభుత్వం అసెంబ్లీలో చర్చించాలి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన వద్ద ఉన్న ఎస్సీ ఎస్టీ మైనార్టీ సంక్షేమ శాఖలకు తక్షణమే మంత్రులను నియమించాలని బీఎస్పీ డిమాండ్ చేస్తున్నాయని చెప్పేసి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు మాట్లాడడం జరిగింది. మొత్తానికి అయితే నిన్న అక్కడ మీడియాతో కూడా ఆయన మాట్లాడడం ప్రయత్నం చేశారు. అయితే ఇక్కడ సోషల్ మీడియా పోస్టులను మీ ముందు తీసుకొచ్చడం ప్రయత్నం ఎందుకు చేస్తున్నామంటే, ప్రధాన మీడియాలో ఉన్నటువంటి వార్తలు మీరు అందరూ చూస్తున్నారు, అదే నిజమైన వార్తలు ఇవే ఉన్నాయి రాష్ట్రంలో సమస్యలు అని చెప్పేసి మనం భ్రమపడుతూ ఉన్నాం. అసలు సమస్యలు ఏంది? ఈరోజు 90% పైన ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు సంబంధించినటువంటి ఏ సమస్య కూడా ప్రధాన పత్రికల్లో ప్రధాన వార్తగా రావట్లేదు. మరి ఈరోజు ఎవరు ఈ అమ్మాయి సూర్యాపేట సాంఘిక సంక్షేమ గురుకులాల్లో దగ్గుబాటి వైష్ణవి అనే అమ్మాయి ఆత్మహత్య చేసుకుంది. మరి ఈ అమ్మాయి ఆత్మహత్య చేసుకోవడానికన్నా 2 రోజుల ముందే, వారం రోజుల ముందే భువనగిరి పట్టణంలోని ఎస్సీ బాలికల వసతి గృహాన్ని పరిశీలించాను. గత వారం ఆత్మహత్యకు పాల్పడ్డ 10వ తరగతి విద్యార్థినులు భవ్య వైష్ణవిల కుటుంబ సభ్యులను కలిసి వారి ఆవేదనను విన్నాను. ఈ ఘటన జరిగి వారం రోజులు గడుస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్పందించకపోవడం, అసెంబ్లీ సమావేశాల్లో అధికార ప్రతిపక్ష నాయకులు చర్చించకపోవడం దురదృష్టకరం. విద్యార్థినుల ఆత్మహత్యలపై తక్షణమే ప్రభుత్వం సమగ్ర విచారణ జరిపించి బాధ్యులను శిక్షించాలి. మృతుల కుటుంబాలకు ఎక్స్గ్రేషియాతో పాటు కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని బీఎస్పీ డిమాండ్ చేస్తున్నాయని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ ప్రైవేటు విద్యాసంస్థలతో పాటు జనరల్ బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ సంక్షేమ గురుకులాలు వసతి గృహాల్లో చదివే విద్యార్థుల కోసం యుద్ధ ప్రాతిపదికన సైకాలజిస్టులను కౌన్సిలర్లను నియమించాలని బీఎస్పీ డిమాండ్ చేస్తున్నాయని చెప్పేసి ఒక వార్త చూస్తున్నాం. అంటే వారం రోజుల క్రితం ఒక గురుకుల పాఠశాలలో, అంటే ఒక వసతి గృహంలో ఇంత పైకి ఉన్నటువంటి ఈ బెడ్ మీదకి ఎక్కి అమ్మాయిలు డైరెక్ట్గా ఆ కొండిలోకి, ఫ్యాన్ పెట్టుకున్నటువంటి కొండిలోకి చున్నీని పెట్టుకొని అక్కడ నుండి ఆత్మహత్య చేసుకున్నారు. 2 అమ్మాయిలు ఒకే చున్నీకి ఆత్మహత్య చేసుకున్నారు. ఒకే చున్నీ, ఆ చున్నీని చూస్తే కూడా ఆ 2 అమ్మాయిల బరువును మోసేటువంటి పరిస్థితి లేనటువంటి చున్నీకి 2 ఆత్మహత్య చేసుకున్నారని చెప్పేసి, అది ఆత్మహత్య కాదు హత్య అని చెప్పేసి ఇప్పటికే మన ఛానల్లో ఇంటర్వ్యూ చేసినాము. ఆ హత్య కాదు, అంటే ఆత్మహత్య కాదు హత్య. దానికి సంబంధించిన విషయంలో వార్డెన్ శైలజారెడ్డి గారు, లేదంటే ఆటో డ్రైవర్ గారు, ఇంకా చాలామంది ఎవరెవరు అందులో ఉన్నారు, ఎట్లా చేసిర్రు, ఎందుకు చేసిర్రు, మరి ఈ విషయాలని ఆ స్కూల్లో వేరే విద్యార్థులతో వేరే విద్యార్థులు గొడవ పడడం వల్ల ఆత్మహత్య చేసుకుంది ఈ అమ్మాయి వైష్ణవిను భవ్య అని చెప్పేసి ముందుగా చెప్పినప్పటికీ, అసలు వాళ్ళే స్కూల్ లీడర్లు, 6వ తరగతి నుండి 10వ తరగతి వరకు స్కూల్ లీడర్గా ఉన్నటువంటి వాళ్ళు అందరినీ బెదిరిస్తారు. అందరితోని అవసరమైతే అందరికీ వార్నింగ్ ఇచ్చి ఇలా ఉండాలి, అలా ఉండాలి, ఇలా చదువుకోవాలని చెప్పేసి అందరికీ గొప్పగా చెప్పేటువంటి పిల్లలు వేరే విద్యార్థులతో గొడవ పడాలని చెప్పేసి వీళ్ళు ఆత్మహత్య చేసుకున్నారంటే మేము ఎట్లా నమ్మాలి? ఒకవేళ వీళ్ళు బెదిరిస్తే వేరే పిల్లలు ఆత్మహత్య చేసుకుంటే నమ్మచ్చు, కానీ వీళ్ళే స్కూల్ లీడర్గా కెప్టెన్గా ఉన్నటువంటి ఈ అమ్మాయి ఆత్మహత్య చేసుకున్నారంటే మేము ఎట్లా నమ్మాలని చెప్పేసి నిన్న వాసు యాదవ్ గారు చెప్పినటువంటి నిజాలన్నీ మేము ముందు తీసుకొచ్చే ప్రయత్నం చేసినాం. మరి ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక అమ్మాయి నిన్న సోషల్ వెల్ఫేర్ స్కూళ్ళలో ఒక అమ్మాయి ఆత్మహత్య చేసుకునేది, దానికన్నా ముందు అదే నల్గొండ జిల్లాలో 2 అమ్మాయిలు ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయేది. అంటే అసలు గురుకులాల్లో ఏం జరుగుతుంది, వసతి గృహాల్లో ఏం జరుగుతుంది, వీటన్నిటికి సంబంధించిన విషయంలో ఒక్క మాట కూడా మాట్లాడకుండా అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతూ ఉన్నాయి.
ఒకవైపు ఏమో తెలంగాణలో మంత్రి సీతక్క గారేమో సమ్మక్క సారక్క జాతరకు రావాలి అని చెప్పేసి రేవంత్ రెడ్డిని కలుస్తుంది, పోయి రాహుల్ గాంధీని కలుస్తుంది, వీళ్ళందరినీ కలుస్తారు. కానీ ఇక్కడ ఆడబిడ్డలు చచ్చిపోతూ ఉంటే కూడా మరి ఆ సమ్మక్క సారక్క స్ఫూర్తిగా వీళ్ళ కోసం పోరాటం చేయాల్సినటువంటి సీతక్క లాంటి మంత్రులు కానీ, కొండా సురేఖ లాంటి మంత్రులు కానీ వీళ్ళందరూ కూడా ఈరోజు కనీసం దాని మీద స్పందించట్లేదు. నిన్నగాక మొన్న రేవంత్ రెడ్డి మాట్లాడుకుంటూ కేటీఆర్ని విమర్శిస్తూ ఒక మాట అన్నాడు, మీ మంత్రివర్గంలో కనీసం ఒక మహిళ కూడా లేకుండా మంత్రివర్గాన్ని మీరు వేయించారు, మంత్రివర్గంలో మహిళలు లేకుండా చూసినటువంటి మీరు ఈరోజు మహిళలకు ఆర్టీసీ బస్సు ఫ్రీగా ఇస్తే వాళ్ళ మీద విషం చెమ్ముతున్నారు అని చెప్పేసి ఆర్టీసీ కార్మికుల కోసం అంటే ఆర్టీసీ బస్సుల విషయంలో మీరు ఆటో డ్రైవర్లను తెచ్చగొడుతున్నా అని చెప్పేసి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడడం జరిగింది. ఈరోజు వాళ్ళ పాలనలో అంటే ఆడవాళ్ళకి మంత్రి పదవి ఇవ్వకపోవడం వల్ల వచ్చినటువంటి నష్టం ఏం లేదు, ఇచ్చిన వాళ్ళు ఎట్లాగో ఇప్పుడు రేవంత్ రెడ్డి తెలియకుండా సీతక్క కానీ కొండా సురేఖ కానీ చేసేది ఏం లేదు, కేటీఆర్ తెలియకుండా ఆ మినిస్టర్లు కూడా చేసేది ఏమి ఉండదు. వాళ్ళకు మంత్రి పదవులు ఇచ్చినా వాళ్ళు సొంతంగా నిర్ణయం తీసుకునేది ఉంటే ఆ రోజు తాటికొండ రాజయ్యకి ఏ గతి పట్టిందో వీళ్ళకు కూడా అదే గతి పడుతుంది. మరి ఈరోజు మీ ప్రభుత్వంలో ఇద్దరు మహిళల్ని మంత్రులుగా చేసేది ఉంటే కనీసం ఆడబిడ్డలు చచ్చిపోతా ఉంటే స్పందించలేనటువంటి వాళ్ళకి మీరు మంత్రి పదవులు ఇచ్చేది ఏం లాభం? ఈరోజు ఇద్దరు అమ్మాయిలు ఆత్మహత్య చేసుకొని వారం రోజులు గడిచింది. నిన్నగాక మొన్న మరో అమ్మాయి సోషల్ వెల్ఫేర్ స్కూల్లో ఆత్మహత్య చేసుకున్నది. ఈరోజు ఇవే కాదు కదా, ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా ఉస్మానియా యూనివర్సిటీ గర్ల్స్ హాస్టల్లోకి క్యాంపస్లోని గర్ల్స్ హాస్టల్లోకి అంటే దుండగులు వస్తున్నారని చెప్పేసి వాళ్ళు గొడవలు వేసి రోడ్ల మీద కూర్చొని రాత్రి పగలు అని తేడా లేకుండా ధర్నాలు వేసి రాస్తోరకలు వేసేది ఉంటే సీసీ కెమెరాలు పెట్టి ఇద్దరిని పట్టుకున్నాము. వాళ్ళు కూడా ఇంతకుముందు ఇదే హాస్టల్లో వేరే పని చేయడం కోసం వచ్చి పని చేసిన వాళ్ళే, అందుకే వాళ్ళకు అన్నీ ఎలా రావాలి ఎలా పోవాలని తెలిసింది కాబట్టి వాళ్ళు రావడం పోవడం చేసిరు అని చెప్పేసి పోలీసులు ప్రకటించారు. ఆ తర్వాత సికింద్రాబాద్ పీజీ హాస్టల్ ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో ఉన్న సికింద్రాబాద్ పీజీ హాస్టల్లోకి ఏకంగా బాత్రూమ్ గోడలోకి అంటే బాత్రూమ్కి విండోస్ ఏవైతే ఉన్నాయో ఆ విండోస్లోకి వెళ్ళి బాత్రూంలోకి దూకి ఆ వెంటిలేటర్లోకి వెళ్ళి దూకి ఇద్దరు ముగ్గురు యువకులు ఆ బాత్రూంలోకి వచ్చేయడానికి ప్రయత్నం చేస్తే ఆ అమ్మాయిలందరూ కలిసి పట్టుకొని ఒక వ్యక్తికి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. ఆ రోజు ఆ సికింద్రాబాద్ పీజీ కాలేజ్ అమ్మాయిలు రోడ్ల మీద బైఠాయించి రోజంతా వాళ్ళు ఎవరో ఎలవాలి వాళ్ళని ఇప్పుడు మాకు భద్రత లేకుండా పోయింది హాస్టల్లో అని చెప్పేసి గొడవ చేసినట్టు పరిస్థితి మనం చూసినాం. అటు ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా చూసినటువంటి గర్ల్స్ హాస్టల్లో భద్రత లేదు. ఈరోజు హాస్టల్లో గురుకుల హాస్టళ్లలో భద్రత లేదు, కనీసం వసతి గృహాలలో భద్రత లేదు. ఒక్కొక్క వసతి గృహానికి ఎక్కడ బిల్డింగులు లేక ప్రైవేట్ బిల్డింగులను నడిపిస్తూ ఉంటే పక్కనే బాయ్స్ హాస్టల్ ఉండేది ఉంటే వాళ్ళు పడుతున్న ఇబ్బంది ఈరోజు ప్రభుత్వాలకు కనబడతలేదా? ఇద్దరు అమ్మాయిలు ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయేది ఉంటే కనీసం ఇప్పటి వరకు కనీసం మహిళా మంత్రులుగా ఉన్నటువంటి ఇద్దరు కొండా సురేఖ కానీ సీతక్క కానీ మరి ఎందుకు స్పందించట్లేదు? ఈరోజు ఆ బిడ్డలు ఇద్దరు కూడా ప్రియాంక రెడ్డియో లేదంటే నిర్భయనో వాళ్ళిద్దరు నిర్భయ శర్మనో ప్రియాంక రెడ్డియో కాదు కాబట్టి అగ్రకులాలకు సంబంధించిన బిడ్డలు కాదు కాబట్టి కేవలం ఎస్సీ ఎస్టీ బీసీల బిడ్డలే కాబట్టి ఈరోజు మీకు పట్టింపు లేదా? ఆ విషయం మీద స్పందించాలి. ఆదివాసులకు నేనే ఆరాధ్య దైవం అన్నట్టుగా ప్రకటించుకొని తిరుగుతున్నటువంటి సీతక్క గారు ఈరోజు అదే ఎస్సీ బిడ్డలు చచ్చిపోతూ ఉంటే అదే బీసీ బిడ్డలు చచ్చిపోతూ ఉంటే కనీసం ఎందుకు స్పందించలేకపోతుంది? మేడారం సమ్మక్క సారక్క సాక్షిగా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించినటువంటి వైభవాన్ని చూపించుకున్న ప్రయత్నం చేశారు మీరు. మరి ఇద్దరు సమ్మక్క సారక్క వారసులు ఇద్దరు ఇక్కడ చచ్చిపోయేది ఉంటే కనీసం ఎందుకు స్పందించలేకపోతున్నారు? వాళ్ళ కుటుంబాలకు ఎందుకు న్యాయం చేయలేకపోతున్నారు? ఇప్పటికీ వారం రోజులు కాదు, ఈరోజు సరిగ్గా ఇదే రోజు ఈరోజు మా వరంగల్ జిల్లా ఖానాపూర్ మండలం బుధారావుపేట గ్రామంలో అదే భవ్య యాదవ్ కుటుంబానికి సంబంధించిన వ్యక్తులు భవ్య యాదవ్ సంస్మరణ సభ పెడుతున్నారు, ఆమె విగ్రహావిష్కరణ చేస్తున్నారు. ఈరోజు వందలాది మంది ప్రజా సంఘాల నాయకులు ఆ ఖానాపూర్ మండలం బుధారావుపేటకు రావడానికి ప్రయత్నం చేస్తున్నారు. మరి మీరు అక్కడికి వచ్చి ప్రకటించండి. ఆ కేసులో శైలజారెడ్డి అనే వ్యక్తికి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి సంబంధం ఉందా, లేదు అంటే రేవంత్ రెడ్డికి సంబంధం ఉందా? ఈ రెడ్డి ప్రభుత్వంలో ఎందుకు ఆ రెడ్డిని శైలజారెడ్డి అనే రెడ్డిని అరెస్ట్ చేయడానికి మీరు భయపడుతున్నారు? ఎందుకు వాటిని మీద ఆరోపణలు వచ్చినా అక్కడ విద్యార్థులందరూ కూడా మా హాస్టల్లోకి ఆటో డ్రైవర్లు వచ్చేవాళ్ళు, రాత్రిపూట ఇక్కడ ఉండేవాళ్ళు, ఇక్కడనే తినేవాళ్ళు అని చెప్పేసి చెబుతున్నప్పటికీ, సీసీ కెమెరాలు పనిచేయట్లేదు అని చెప్పేసి చెప్తున్నప్పటికీ, ఇద్దరు అమ్మాయిలు ఆత్మహత్య చేసుకునేది నాకు సంబంధం లేదు అని చెప్తున్నప్పటికీ ఎందుకు ఆ హాస్టల్ వాటిని అరెస్ట్ చేయాలని ప్రయత్నం చేస్తలేరు? కనీసం విచారణ చేస్తలేరు. అక్కడ ఉన్న పీఈటీని కానీ, అక్కడ ఉన్నటువంటి హాస్టల్ వార్డెని కానీ, అక్కడ ఉన్నటువంటి ఆటో డ్రైవర్లను కానీ, అక్కడ ఉన్నటువంటి విద్యార్థులను కానీ ఎవరిని విచారించినా కూడా తప్పకుండా అవన్నీ కూడా భవ్య వైష్ణవుల ఆత్మహత్య కాదు హత్యనే అని చెప్పే విధంగానే సమాధానం ఉంటున్నాయి తప్ప ఎక్కడ కూడా వాళ్ళిద్దరు ఆత్మహత్య చేసుకున్నట్టు ఆధారాలు లేవు. మరి దయచేసి ఇప్పటికైనా రేవంత్ రెడ్డి ప్రభుత్వం స్పందించి ఒకవేళ భవ్య వైష్ణవి అలాగే ఈరోజు చచ్చిపోయినటువంటి గురుకులంలో చచ్చిపోయినటువంటి మరో అమ్మాయి
దగ్గుబాటి వైష్ణవికి సంబంధించిన కుటుంబాలకు కూడా న్యాయం చేయకపోతే రానున్న రోజుల్లో తప్పకుండా ప్రజా వ్యతిరేక విధానం అంటే ప్రజల నుండి వ్యతిరేకత వస్తే ఏ విధంగా ఉంటుందో మీరు తప్పకుండా రుచి చూస్తారని చెప్పేసి చెప్తా ఉన్నాం. ఈరోజు భవ్య వైష్ణవి అలాగే దగ్గుబాటి వైష్ణవి కుటుంబాలకు న్యాయం చేయడమే కాకుండా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని గురుకులాల్లో వసతి గృహాలలో తప్పకుండా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ గురుకులాలు అన్నింటిలో దానితో పాటు అన్ని వసతి గృహాలలో తప్పకుండా రక్షణ వ్యవస్థను కల్పించాలి. దానితో పాటు వార్డెన్లను సరైన వార్డెన్లను నియమించాలి. ఈరోజు అన్ని వసతి గృహాల చుట్టుపక్కల తప్పకుండా ఫెన్సింగ్ కేటాయించాలి, ఫెన్సింగ్ పెట్టించాలి. దాంతోపాటు సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి. లేదు అనంటే రాబోయే రోజుల్లో ఇలాగే ఆత్మహత్యలు హత్యలు జరిగేటువంటి ప్రయత్నం చేస్తే మాత్రం తప్పకుండా మా బిడ్డల ఉసురు తగులుకొని రానున్న రోజుల్లో మీ పాలన అనేది మీ ప్రజాపాలన అనేది అవసరమైతే ఆనాడు రాజాసింగో ఆనాడు కడియం శ్రీగారు మాట్లాడినట్టు 6 నెలలని మీ ప్రభుత్వం కూలిపోయేటువంటి అవకాశాలు కూడా ఉంటాయని చెప్పేసి మేము తెలియజేస్తూ ఉన్నాం. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఆ బిడ్డలకి రక్షణ కల్పించడం ఆ బిడ్డలకి న్యాయం కల్పించడం కనుక చేయకపోతే రేవంత్ రెడ్డికి తెలంగాణ ప్రజల ఉద్యమ స్ఫూర్తి ఏంటిదో తెలంగాణ ప్రజలు ఆనాడు సోనియా గాంధీ మెడలు వంచుకొని తెలంగాణ నేర్చుకున్న బిడ్డలు మళ్ళీ రేవంత్ రెడ్డి మెడలు వంచి వాళ్ళకి న్యాయం చేసుకోవడం పెద్ద లెక్క కాదనే విషయాన్ని కూడా మేము మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాం.